గ్రీన్ పంప్కిన్, బాదం, వాల్నట్స్, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా పప్పు. సేమ్ ఇందులో కూడా అంతేనండి. గ్రీన్ పంప్కిన్, పిస్తా పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, కాజు, వాల్నట్స్, బాదం. చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే మా పిల్లలకి డిన్నర్ కోసం నేను తయారు చేశానండి. ఇలాగా అంటే డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తాము. అదేంటంటే అది అయిపోయినాయండి చేసినవి, అందుకని ఇంకా ఇది ఇలాగైతే నేను పెట్టేస్తున్నాను. వాళ్ళకి ఫుడ్ సరిగ్గా తినరండి మా పిల్లలు, దానివల్ల ఇలాంటివన్నీ నేను వాళ్ళకి పెడతానన్నమాట. మీ పిల్లలు కూడా ఫుడ్ సరిగ్గా తినకపోయినట్లయితే మీరు కూడా మీ పిల్లలకు కూడా ఇలాంటివే మీరు పెట్టండి చక్కగానే. ఇవన్నీ పెడితే ఏంటంటే పిల్లలు హెల్తీగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉంటారనమాట. ఇలాంటివన్నీ పెడితే అండి. నేను మా పిల్లలకి ఇవే పెడతాను, మా వారికి కూడా నేను స్నాక్స్ బాక్స్లో ఇవే పెడతానండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడైతే మాత్రం మా పిల్లలిద్దరికీ ఇవ్వడానికైతే నేను ఇలా ప్రిపేర్ అయితే చేశానండి. 2 ప్లేట్లలో ఇలాగ నేను మా పిల్లలిద్దరి కోసమని నేను ఇవి చేశానండి. ఈ 2 ప్లేట్లు కూడా ఈ డ్రై ఫ్రూట్స్. అందుకే నేను ఇది ఒక స్మాల్ వీడియో అయితే చేసి పెడుతున్నానండి, మీ అందరికీ తెలుస్తుందని.